ఓం అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమాభూం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ ఇవాళ నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. ఇవాళ చతుర్దశి. చతుర్దశి అంటే 14వ రోజు. మనకు నెలలో 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం 15 రోజులు, ఇంకొక పక్షం 15 రోజులు. ఇది శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి చంద్రుడు పౌర్ణమికి వెళ్తున్నప్పుడు 14వ రోజు. రేపు పౌర్ణమి. ఇవాళ చతుర్దశి 14వ రోజు. నరసింహ చతుర్దశి ఇవాళ స్పెషల్ ఏంటంటే నరసింహ భగవానుడు స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చినటువంటి రోజు ఇవాళ. ఎవరు పిలిస్తే వచ్చారు నరసింహదేవు భగవానుడు? ఎవరిని చంపడానికి వచ్చారు? ఎవరైనా చెప్తారా? ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు. మరి ఎవరిని చంపడానికి వచ్చాడు నరసింహ భగవానుడు? హిరణ్యకశిపుని చంపడానికి వచ్చారు. హిరణ్యకశిపుని ఎందుకు చంపడానికి వచ్చాడు? ఎందుకు చంపాలనుకున్నాడు నరసింహ భగవానుడు? ఆయనకి చెడ్డ బుద్ధులు ఉన్నాయి కాబట్టి చంపడానికి వచ్చాడు. కరెక్ట్. తనకి బుద్ధి మొత్తం చెడు బుద్ధి. మరి ఆ చెడు బుద్ధితోటి ఏమేం చేశాడు సోహిత హిరణ్యకశిపుడు? నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏమేం చేశాడు. కరెక్ట్. తన భక్తులని ప్రహ్లాదు మహారాజుని ప్రపంచంలో ఎంతో మందిని ఇదివరకు హింసించాడు. ఓకే, భగవంతుడు కొంచెం ఓపిక పట్టాడు.
కానీ చిన్న పిల్లవాడు, మంచి భక్తుడు. అలాంటి ప్రహ్లాదు మహారాజుని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. చంపడానికి చూశాడు చివరికి, సొంత కొడుకైనప్పటికి కూడా. అందుకోసమని ఎవరొచ్చారు కాపాడడానికి? నరసింహస్వామి. నరసింహస్వామి, నరసింహ భగవానుకి జై. ఇవాళ నేను ఒక నరసింహ మంత్రం చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని పఠించండి. చాలా మంచి మంత్రం. ఓకే, చాలా శక్తినిచ్చేటువంటి మంత్రం, భయాన్ని పోగొట్టేటువంటి మంత్రం. ఉగ్రం ఉగ్రం వీరం. ఉగ్రం వీరం. అందరూ తమ తమ ఫోన్లో ఇది మైక్ని ఆన్ చేసుకొని చెప్పండి, నాకు కూడా వినిపించదు మీరు చెప్పేది. ఓకే, ఉగ్రం వీరం ఉగ్రం వీరం. మహావిష్ణుం మహావిష్ణుం. జ్వలంతం సర్వతోముఖం నరసింహం సింహం. భీషణం భద్రం భీషణం భద్రం. మృత్యోర్మృత్యుం మృత్యుంజయం. నమామ్యహం. జై నరసింహ, శ్రీ నరసింహ, జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగ. సో ఇది నరసింహస్వామిని యొక్క ఉగ్ర రూపాన్ని స్తుతిస్తూ చేసినటువంటి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మనం పఠించినట్లయితే మనకు కూడా చాలా భయాలనేవి పోగొట్టి భగవంతుడు మనకు రక్షణ కల్పిస్తాడు. మరి ప్రహ్లాద్ మహారాజ్ ఏమో అప్పుడెప్పుడో సత్యయుగంలో ఎప్పుడో భక్తి చేశారు. అప్పుడెప్పుడో హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజుని ఇబ్బంది పెడితే అప్పుడు నరసింహస్వామి వచ్చారు. మరి ఈ కలియుగంలో ఇప్పుడు కూడా మేము ఉదయాన్నే రోజు బ్యాగులు తగిలించుకొని స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాము. మరి మేము పిలిస్తే కూడా నరసింహస్వామి వస్తారా అంటే, మరి వస్తాడా? మనం పిలిస్తే కూడా నరసింహస్వామి చెప్తారు ఎవరన్నా? వస్తాడు. ఏంటి సోహిత? భక్తితో పిలిస్తే వస్తాడు. కరెక్ట్, భక్తితో పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. చూడండి, నరసింహస్వామి ఏదో హిరణ్యకశిపుడు పెద్ద రాక్షసుడు, ఆయన్ని చంపడానికి వచ్చాడని అందరూ అనుకుంటారు. అది వాస్తవమే. పెద్ద పెద్ద రాక్షసులని మట్టు పెట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళనందరిని చంపడానికి సామాన్యుల చేతులు అలివి కాకపోతే, సామాన్యుల చేతులకి సరిపోకపోతే నరసింహస్వామి భగవంతుడు ఖచ్చితంగా వచ్చి వాళ్ళని మట్టు పెడతారు. కానీ దానికన్నా ముఖ్యం, అసలు భగవంతుడు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, భక్తులు భక్తితో పిలిచినప్పుడు ఆ భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు వస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తారు, రాక్షసుల్ని సంహరించడం. అయితే నరసింహస్వామి ఈ విధంగా ఎవరైతే పెద్ద పెద్ద రాక్షసులను సంహరించడానికి వచ్చింది వాస్తవమే అయినప్పటికీ, నిజానికి నరసింహస్వామి ఎప్పుడు వస్తారంటే, నరసింహస్వామి కానీ ఏ అవతారమైనా కానీ భక్తులని ఆనంద పెట్టడానికి, భక్తితో పిలిచినప్పుడు. ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు కూడా నరసింహ భగవాన్ని భగవన్ నామాన్ని తలుచుకునేవారు ఎప్పుడు కూడా. తను 5 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు ఎవరైతే హిరణ్యకశిపు బడికి పంపితే, ఇప్పటికి కూడా మనం అహోబిలంకి వెళ్తే ప్రహ్లాద బడి అని ఉంటుంది. ప్రహ్లాద బడి అక్కడ మనం చూడొచ్చు. అహోబిలంకి వెళ్తే మనం ఎప్పుడైనా వెళ్దాము, యాత్రలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ప్రహ్లాదుడు అహోబిలం వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడు బడి పెద్ద విశాలంగా ఉంటుంది అనమాట ఆ ప్లేస్. మేము అక్కడ కూర్చుని కాసేపు నరసింహస్వామి కీర్తనలు కూడా పాడుకున్నాం, శ్లోకాలు కూడా చదువుకున్నాం. అక్కడ ఆ ప్రహ్లాద్ బడిలో ప్రహ్లాద్ మహారాజు ఏం చేస్తారంటే, అక్కడున్న వాళ్ళ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారనమాట. ఏం చెప్తారు? ఓం హిరణ్యకశిపాయ నమః అంటారు. కానీ ప్రహ్లాద్ మహారాజు ఓం నమో నారాయణాయ అంటారు అనమాట.
అంటే వాళ్ళు చెప్పినవి ప్రహ్లాద మహారాజు వినరు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఈ భౌతిక ప్రపంచం అంతా ఉన్నది కూడా మనం దోచేసుకోవడానికి, మనం తినడానికి, మనం ఆనందపడడానికి, ఎలాగ వాళ్ళందరినీ హింసించాలి, ఇలాంటి చదువు అనేది చెప్తుంటారనమాట అక్కడ ఉన్నటువంటి గురువులు వాళ్ళందరూ. అప్పుడు ప్రహ్లాద మహారాజు ఏం చెప్తారంటే, ప్రహ్లాద్ మహారాజు వాళ్ళందరికీ కూడా గురువులందరికీ కూడా చెప్పి, నేను మీరు ఇచ్చినటువంటి విద్యని నేను సరిగా తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నారాయణుడి గురించి చెప్పట్లేదు, కృష్ణ గురించి చెప్పట్లేదు, నరసింహ భగవాను గురించి చెప్పట్లేదు. మరి నేను ఎలా తీసుకుంటాను మీరు ఇప్పించిన చదువునంటే, అయితే వాళ్ళు బ్రేక్ ఇస్తారనమాట. అంటే మనకు ఎలాగైతే ఇంటర్వ్యూలు గంట కొడతారో, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్కి మధ్యలో బడి గంట కొడతారు కదా, ఆ బడి గంట కొట్టేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు గురువులు. అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అయితే లేచి ఇలా పైకి లేచి నిలబడితే, ఓ నా మిత్రులారా, ఉన్నటువంటి నా మిత్రులారా అని అందరిని ఇలా దగ్గరికి రండి అని అందరిని దగ్గరికి పిలుస్తారు. పిలిచి, మనమందరం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము, ఎంతో విద్యను నేర్చుకుంటున్నాము, ఎంతోమంది లెక్చర్లు, ఎంతోమంది గురువులు మనకొచ్చి విద్యను బోధిస్తున్నారు, విద్యను చెప్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, చదువుని చెప్తున్నారు. కానీ నిజమైనటువంటి చదువు అంటే ఏంటో మీ అందరికీ తెలుసా అని ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తన మిత్రులందరూ, ఏమిటా నిజమైనటువంటి విద్య, ఏమిటా నిజమైనటువంటి విద్య అని ప్రహ్లాద్ మహారాజుని అడుగుతారు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఈ విధంగా సమాధానం చెప్తారు. ఆ నిజమైనటువంటి విద్య ఏంటంటే, నారాయణుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడు కృష్ణుడి గురించి తెలుసుకోవడం, అదే నిజమైనటువంటి విద్య. అంటే అప్పుడు నారాయణుడా, కృష్ణుడా, ఆయనెవరు అంటే వాళ్ళందరూ అంటారు, ఆయన భగవంతుడు, దేవుడు, మనందరికీ దేవాది దేవుడు. అయితే ఆయనకు అన్ని పేర్లు ఉన్నాయా అని అడిగితే, ఆయనకి ఒక్క పేరేంటి, నారాయణుడు, కృష్ణ, గోవింద, నరసింహ, మురారి, ముకుంద, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయంటారు. అయితే అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ అడుగుతారు ఏంటంటే, మరి అతనికి అమ్మా నాన్నలు ఎవరు అని అడిగితే, అప్పుడు ప్రహ్లాద మహారాజ్ ఇలా అంటారు, అతనికి అమ్మా నాన్నలు అవసరం లేదు, అతడే ఆది పురుషం, గోవిందం ఆది పురుషం, అందరికన్నా మొట్టమొదటి వ్యక్తి ఆయనే, ఆయన నుంచే అన్నీ వచ్చాయి అంటారు. అంటే మరి ఆయనని మేము ఎలా చూడాలి, ఆయనని మేము ఎలా తెలుసుకోవాలి అంటారు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, ఆయనని చూడడం చాలా సులభం, ఆయనని తెలుసుకోవడం చాలా సులభం. ఏ విధంగా అంటే, జస్ట్ కొంచెం ప్రతి ఒక్కరు ఆయన నామాన్ని పలికినటువంటి వెంటనే ఆయన మనకు ఒక రకమైనటువంటి భావాన్ని ఇస్తాడు. ఏంటి ఆ భావం ఏంటి? భక్తి భావం. ఆయన పట్ల భక్తి భావాన్ని ఇస్తాడు మనకు. ఆ భక్తి భావం మనకు కొంచెం కొంచెం కాస్త పెరిగి పెద్దదైనప్పుడు అప్పుడు ఆయన పూర్తిగా మనకు దర్శనమిస్తారు. మనం ఆయనతో పాటు కంప్లీట్గా ఉండొచ్చు, ఆయనతో పాటు వైకుంఠ గోలోకంలో ఆయనతో పాటే ఉండొచ్చు. అంటే మరి ఆయన నామాన్ని ఏం స్మరించాలి అన్నప్పుడు, అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఆ నామాన్ని చెప్తారనమాట. అందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసి ఆ నామాన్ని ఒకసారి పలుకుదాం. హరే కృష్ణ మంత్రాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో హరే హరే, ఎస్, ఏ విధంగా మనము భగవంతుడి యొక్క నామాన్ని పలకాలి అంటే, మనం భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతున్నప్పుడు మనకు జరిగేటువంటి మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే, మనము వెంటనే ఎన్నో రకాల అయినటువంటి మనకు వచ్చినటువంటి పాత పాపాలన్నీ కూడా పోతాయి. పోయి మనకేం జరుగుతుంది, నేను భగవంతుడి యొక్క నామాన్ని పలికాను అని వెంటనే మనకు భగవంతుడి మీద భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రహ్లాద మహారాజు ఏమంటారంటే, ఇదే మనం చేయాల్సింది ఏంది, భగవంతుడి గురించి తెలుసుకోవడం,
ఆ తెలుసుకోవడానికి భగవంతుడి యొక్క నామాన్ని పలకడం అని ప్రహ్లాద్ మహారాజ్ అక్కడున్న వాళ్ళందరికీ చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఇంకా పైకి లేచి హరే కృష్ణ అని కీర్తనలు చేస్తూ ఉంటారు. ఆ లోపల వాళ్ళ గురువుగారులు వచ్చేసి అరే ప్రహ్లాదుడు అందరినీ మార్చేశాడు, అందరూ హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు, మేము చెప్పినవి మేము చదవట్లేదు అంటారు. అలాగే మనం బడికి వెళ్ళినప్పుడు కూడా, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనకు కూడా రకరకాల విద్యలు నేర్పుతారు. కానీ మనమేం చేయాలంటే టీచర్లు ఎవరైతే ఆ విద్య నేర్పిస్తున్నారో మనం క్షుణ్ణంగా వాటిని నేర్చుకొని, ఆ నేర్చుకోవడం తప్పేం కాదు. కానీ అవి నేర్చుకుంటూ మనము భగవంతుడి యొక్క నామస్మరణ గాని మర్చిపోవడం అది తప్పు. ఇప్పుడు చెప్పండి, మనం స్కూల్కి వెళ్ళి ఏదైనా నేర్చుకోవడం తప్ప ఒప్పా? అది రాంగా రైటా? స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం రైట్. మరి స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటూ దేనిని మర్చిపోవడం తప్పు? సోహిత నువ్వు చెప్పు. స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నాం, ఓకే. మరి మనం దేనిని మర్చిపోతున్నాం చదువు నేర్చుకుంటూ? ఓకే దీక్షిత నువ్వు చెప్పు. మనము బడికి వెళ్ళి అన్ని నేర్చుకుంటున్నాం, దేన్ని మర్చిపోతున్నాం? బడిలో మనకి ఏం నేర్పించట్లేదు స్కూళ్ళలో. హరే కృష్ణ మంత్రం. భగవంతుడి యొక్క నామాన్ని ఎలా జపించాలో, భగవంతుడి యొక్క నామానికి ఎలా దగ్గర ఉండాలో నేర్పించట్లేదు మనకు. ఎందుకు మనం భగవంతుడి యొక్క నామాన్ని తెలుసుకోవాలి? ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని తెలుసుకున్నప్పుడే అప్పుడే మనకు నిజమైనటువంటి మన అస్తిత్వం మనకు అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు ఎవరు, నేనెవరు, ఈ ప్రకృతి ఏంటి, నేను ఈ ప్రకృతిలోకి ఎందుకు వచ్చాను, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మనము బడికెళ్ళగానే ఏం జరుగుద్ది అంటే స్కూల్లో మనకి ఏం నేర్పిస్తారంటే, నేనున్నాను, ఈ కంప్యూటర్ ఉన్నది, ఈ కంప్యూటర్ని ఎలా నొక్కాలి అది నేర్పిస్తారు. నేనున్నాను, ఈ ఆక్సిజన్ గాలి ఉన్నది, ఈ గాలిని ఎలా తీసుకోవాలి అది నేర్పిస్తారు. చెట్లు ఉన్నాయి, చెట్లకు నీరు ఎలా పొయ్యాలి అది నేర్పిస్తారు. ఇంకా ఇంకా లెక్కలు ఉన్నాయి, గణితాలు ఉన్నాయి, వాటిని ఎలా ప్లస్ మైనస్ ఇంటూ ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ కూడా మంచి విద్యనే, కాదనట్లేదు. కానీ ఇలాంటి విద్యను నేర్చుకుంటూ కూడా మనము భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క సంబంధించినటువంటి గుణగణాలను కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకేం జరుగుద్దంటే, మనం ఏది నేర్చుకున్నా, ప్రకృతికి సంబంధించి లెక్కలు నేర్చుకున్నా, సైన్స్ నేర్చుకున్నా, సోషల్ నేర్చుకున్నా, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని ఏది నేర్చుకున్నా అవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. కాబట్టి ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుద్ది. ఇక్కడ మనం భగవంతుని గురించి తెలుసుకున్నాము, ఇక్కడ భగవంతుని నుంచి వచ్చినటువంటి ఏవైతే ఈ ప్రకృతి ఉన్నదో వాటి గురించి కూడా నేర్చుకుంటున్నాం. ఆ రెండిటిని కలిపి అప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం పరిపక్వత చెందుతాం. కేవలము ప్రకృతి గురించే నేర్చుకొని, కేవలము సైన్సే నేర్చుకొని, కేవలము సోషలే నేర్చుకొని, కేవలము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెసే నేర్చుకొని భగవంతుని పక్కన పెట్టేస్తే ఏం జరుగుద్ది? అవన్నీ కూడా మనకు తర్వాత ప్రయోజనాన్ని సమకూర్చలేవు. భగవంతుని కలిపినప్పుడు మాత్రమే అవి మనకు ప్రయోజనాన్ని సమకూరుస్తాయి. సరే అయితే నేను ఇవాళ ఒక శ్లోకం చెప్దాం అనుకుంటున్నాను. కానీ ఇవాళ మనకు నరసింహ చతుర్దశి కాబట్టి సమయం మొత్తం నరసింహ చతుర్దశిలోనే అయిపోయింది. అయితే నిన్న చెప్పినటువంటి శ్లోకం ఎవరైనా చెప్పగలుగుతారా? పరిత్రాణాయ సాధునం. చూసైనా చదవచ్చు, పర్లేదు. ఎవరు చదువుతారు చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు ఆ శ్లోకాన్ని? చూసి చదివినా పర్లేదు. సోహిత చెప్పగలుగుతావా? చెప్పు. ఓకే గురూజీ. ఓకే గురూజీ. చెప్పు సోహిత. పరిత్రాణాయ సాధూనాం ఆ వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ భవాని యుగే యుగే. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి సోహితకి. సో వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు సోహిత. సో నేను ఎంత బాగా నేర్చుకున్నావు. ఇదే విధంగా కంటిన్యూ చెయ్యి. మనము ఇవాళ కూడా శ్లోకం చెప్పుకునే వాళ్ళం. ఇవాళ మనకు నరసింహ చతుర్దశి కాబట్టి నేను కవర్ చేయలేకపోయాను. రేపు కవర్ చేద్దాం. ఓకే.
రేపు తెలుసుకుందాం శ్లోకాన్ని. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? దీక్షిత నువ్వు చెప్పగలుగుతావా? చెప్పు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. ఎస్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేనేం చెప్పుకున్నాం? పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులని పరిరక్షించడానికి. వినాశాయ చ దుష్కృతం అంటే సోహిత, వినాశాయ చ దుష్కృతం అంటే ఏంటి? చెప్పు ఏం చెప్తున్నా? వినాశాయ చ దుష్కృతం. చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు. కరెక్ట్. చెడ్డవాళ్ళని శిక్షించడానికి. ధర్మ సంస్థాపనార్థాయ. దీక్షిత, ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఏంటి? ధర్మాన్ని నిలబెడతాడు. ప్రతి యుగంలో వెళ్తూ ఉంటాడు. ఎస్, యుగ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ 3 పనులు చేయడానికి వస్తారు. సాధువులను సంరక్షించడానికి, దుష్టులని చెడ్డవాళ్ళని సంహరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి యుగ యుగంలో కృష్ణ భగవానుడు అవతారం చాలిస్తూ వస్తూ ఉంటారు. మీ అందరికీ ఒక చిన్న హోంవర్క్ నేను గ్రూప్లో పంపిస్తాను. ఓకే, ఆ హోంవర్క్ ఏంటో మీరందరూ కూడా ఆ హోంవర్క్ నాకు రేపటి క్లాసులో మీరు నాకు దాన్ని చెప్పాలన్నమాట. చెప్పాలి, ఏదైనా నేను అడిగితే చెప్తే సరిపోద్ది. ఆ హోంవర్క్ ఏంటంటే ప్రహ్లాదుడు గురించి మీకు తెలిసింది ఏదైనా చెప్పొచ్చు. ఓకే, నరసింహ భగవానుడి గురించి కూడా మీకు తెలిసింది ఏదైనా చెప్పొచ్చు. ఓకే, నరసింహదేవ భగవానుడి గురించి లేదా ప్రహ్లాదుడి గురించి మీకు తెలిసింది ఏదైనా తెలుసుకొని ఓకే ఒక 2-3 వాక్యాల్లో రేపు చెప్పండి. ఈ హోంవర్క్ ఓకేనా అందరికీ? ఓకే. సోహిత, నువ్వు నేర్చుకోగలుగుతావా? ప్రహ్లాదుడి గురించి అయినా నరసింహదేవ భగవానుడి గురించి అయినా కానీ? ఓకే, గుడ్. దీక్షిత నువ్వు? ఓకే ఓకే. కొత్తగా జాయిన్ అయ్యారు అనిత వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళు కూడా ఒకవేళ వీలైతే నేర్చుకొని రేపు చెప్పండి. ఓకే, సరే అయితే మరి ఇవాళకి ఇది సెషను. మళ్ళీ మనము రేపు కలుసుకుందాం. అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ మంత్రాన్ని. అందరికి కలిసి ఒకసారి చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్.